ఈ వరి కానీ రాగి కానీ వేరే మిల్లెట్స్లో కానీ మనం ఈ తృణధాన్యాల్లో మనం చూసుకున్నప్పుడు మనకి బ్లాస్ట్ డిసీజ్ అంటే తెలుగులో మనం అగ్గి తెగులు అని చెప్పుకుంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అండి. ఎందుకంటే ఇది వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే రైతుల మనం దిగుబడి నుంచి ఆల్మోస్ట్ 70 నుంచి 80% వరకు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ వ్యాధి అనేది మనకు కాజ్ చేసే ఆర్గానిజం వచ్చేసి అంటే ఆ జీవి వచ్చేసి ఫంగస్, అది పైరిక్లేరియా ఒరైజే, పైరిక్లేరియా గ్రిసే అని పిలుస్తాము. ఈ ఫంగస్ వల్ల ఈ బ్లాస్ట్ డిసీజ్ అనేది వస్తుంది. సో ఇది ఎక్కడెక్కడ బతుకుతుంది అనేది మన ఇంపార్టెంట్. ఎక్కడ బతుకుతుందంటే ఫస్ట్ మనకి చుట్టూ మనకి గట్ల మీద ఉండే వీడ్స్ మీద బతుకుతుంటుంది, కలుపు మొక్కల మీద బతుకుతుంటుంది. నెక్స్ట్ విత్తనంలో ఉంటుంది. సో ఈ రెండే ఒకసారి అగ్గి తెగులు మనకి ఫీల్డ్లో కనపడుతుందంటే ఈ రెండే దారులు. ఒకటి పక్కనున్న వీడ్స్ నుంచి రావాలి, లేదంటే విత్తనం నుంచి రావాలి. నెక్స్ట్ ఒకసారి వచ్చిన తర్వాత మొత్తం ఫీల్డ్ మొత్తం ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే దాన్ని గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒకసారి మచ్చలు వచ్చాయి, ఆ మచ్చల మీద మనకి శిలీంధ్ర బీజాలు వస్తాయి. ఆ శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా వేరే చోటకి వెళ్తాయి అన్నట్టు. సో వెళ్ళడం అంటే 1-2 రావండి, వస్తే కొన్ని మిలియన్స్ వస్తాయి. ఎక్కడైతే పడుతుందో అక్కడ మళ్ళీ కొత్త స్పాట్ వస్తుంది, అక్కడ కొత్త డిసీజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. సో ప్రైమరీ సోర్స్ వచ్చేసి వీడ్స్, సీడ్. సెకండరీ స్ప్రెడ్ వచ్చేసి మనకి ఎయిర్ ద్వారా, గాలి ద్వారా వ్యాపిస్తుంది. సో రైతన్నలు ఈ లాజిక్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే దానికి మనం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది చూడొచ్చు. నెక్స్ట్ వ్యాధి లక్షణాలు. దీన్ని ఎట్లా గుర్తుపట్టడం అంటే దీని 3 రకాలుగా మూడు వ్యాధి లక్షణాలు ఉన్నాయండి. ఆకుల మీద వస్తుంది. ఆకుల మీద వచ్చేసి నూలెకండ ఆకారం అంటే ఆల్మోస్ట్ డైమండ్ షేప్లో ఉంటుంది. గోధుమ రంగు మచ్చలు వస్తాయి. ఆ గోధుమ రంగు మచ్చల చుట్టూ ఎర్రటి లేదంటే ఒక్కచాయ రంగు అంటాం, కాఫీ కలర్ కానీ ఇటువంటి ప్యాచెస్ ఉంటాయి, చుట్టూ బార్డర్స్ ఉంటాయి. ఇవి ఒకదాంతో ఒకటి కలవడం వల్ల ఏంటంటే ఆకు మొత్తము ఎండిపోయినట్టు అయిపోతుంది. సో నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లో బ్లాస్ట్ డిసీజ్ అని ఎందుకు అంటున్నామంటే దీని స్ప్రెడ్ అనేది విపరీతంగా ఫాస్ట్గా ఉంటుంది. మనకి తర్వాత ఫేవరబుల్ కండిషన్స్ చెప్తాం. ఈ ఫేవరబుల్ కండిషన్స్ కానీ ఉన్నప్పుడు ఇది తొందరగా 1 వారం నుంచి 10 రోజుల్లోనే మొత్తం ఫీల్డ్ మొత్తం వ్యాపిస్తుంది అన్నట్టు. దీని తర్వాత ఒకటి ఆకుల మీద, నెక్స్ట్ వచ్చేసి వెన్ను మీద వస్తుంది. మెడ విరుపు అంటాము. మెడ మీద అక్కడ వచ్చే ఇయర్ హెడ్ కింద వస్తుంది. అక్కడున్న కణజాలం మొత్తం బ్రౌన్ కలర్గా మారిపోయి మెడ విరుపు అనేది వస్తుంది. సో ఈ మెడ మీద వచ్చినప్పుడు మాత్రము పూర్తిగా మనం ఈడ్ లాస్ అనేది చూడొచ్చండి. నెక్స్ట్ దీని తర్వాత ఫింగర్ బ్లాస్ట్ అంటాము. అంటే వెన్నుల పైన వస్తుంది. వెన్నుల పైన వచ్చినప్పుడు అక్కడ గింజ నిండడం అనేది జరగదు, గింజ మొత్తం తాళగింజ అయిపోతుంది. సో ఈడ్ లాస్ మనం 10 క్వింటాలు 9 క్వింటాలు తీసే చోట వెయిట్ రాదు కాబట్టి 2-3 క్వింటాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫంగస్ రావడానికి బాగా ప్రబలడానికి ఏంటి ఫేవరబుల్ కండిషన్స్ అంటే రైతులు ఆశ కొద్దీ వాడే ఎక్కువ నైట్రోజన్ వేసిస్తాం, యూరియా ఎక్కువ చల్లడం అన్నట్టు. అవసరం కంటే మోతాదు కంటే ఎక్కువ యూరియా చల్లడం. సో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆకుల్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల అవి బాగా సక్కులెంట్గా మారు. సక్కులెంట్ అంటే వీటికి బాగా ఫేవరబుల్గా ఉంటుంది స్ప్రెడ్ అవ్వడానికి. అదొక రీజను. దీని తర్వాత వాతావరణం అండి. వాతావరణం వచ్చేసి వర్షపు జల్లులు పడుతూ ఉండడం. నెక్స్ట్ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత అనేది ఎక్కువ ఉండడం, వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం. దీని తర్వాత టెంపరేచర్, రాత్రి టెంపరేచర్ 19-20 వరకు చేరుకుందంటే అంటే కిందకి పడిపోవడం అండి, 20 కంటే కిందకు వచ్చినప్పుడు, ప్లస్ మీరు ఎక్కువ నైట్రోజన్ వేసినప్పుడు అప్పుడు మాత్రము ఈ ఫంగస్ కింద తిరుగులేదు, మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. 1 వారంలోనే పైరు మొత్తం వ్యాపిస్తుంది అన్నట్టు. ఓకే. సో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టైం వచ్చినప్పుడు మాత్రం మనకి దాని కెమికల్స్కి వెళ్తామా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ నైట్రోజన్ ఫర్టిలైజేషన్ మాత్రం జ్యుడిషియస్గా మోతాదు ప్రకారం మనం 12 కేజీలు నైట్రోజన్ అని చెప్తాము. ఆ 12 కేజీల నైట్రోజన్ ఎక్కడ అవైలబిలిటీ, యూరియాలో ఉందా, డిఏపీలో ఉందా, దేని ద్వారా వేస్తున్నాం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. దీని తర్వాత దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తాం? సో మేనేజ్ చేయడానికి ఉత్తమమైన పద్ధతి వచ్చేసి తట్టుకునే రకాలు అంటే రెసిస్టెంట్ వెరైటీస్ అంటాం, టాలరెంట్ వెరైటీస్ అంటాం. సో మన వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి మనం వకుడా ఉంది, తిరుమల ఉంది, శ్రీ చైతన్య ఉంది, నెక్స్ట్ ఇంద్రావతి ఉంది, వేగావతి, గౌతమి, గోస్తని, ఈ వెరైటీస్ అన్నీ ఈ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేయబడ్డాయి. ఇవన్నీ ఏంటంటే అసలు ఆ ఫంగస్ వచ్చి వాటి మీద ఉన్నా కానీ సిమ్టమ్ రానియకుండా ఎంత ఈ దిగుబడి ఇవ్వాలో అంత దిగుబడి ఇచ్చే తీరుతాయి అన్నట్టు. సో ఫస్ట్ రైతులు ఏంటంటే స్టేషన్ నుంచి ఇటువంటి వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడ నుంచి మనం ఒక 4 కేజీలు 10 కేజీలు విత్తనం ఫస్ట్ తీసుకెళ్తాం. దాని తర్వాత దాన్ని కల్టివేట్ చేసుకొని మళ్ళీ విత్తనాన్ని మనమే ప్రిజర్వ్ చేసుకుంటాం ఆ సీజన్ తర్వాత. సో అట్లా రైతులు తమంతట తామే విత్తనాన్ని వాళ్ళే డెవలప్ చేసుకుని ప్రతి సీజన్ మనం అదే విత్తనాన్ని వాడుకోవచ్చు. సో ఇది హైబ్రిడ్ కాదు కాబట్టి మన విత్తనం మారిద్ది, దీంట్లో ఏమైనా మార్పులు వస్తాయనే ఛాన్సే లేదన్నట్టు. ఓకే. దీని తర్వాత ఏం చేయాలంటే విత్తనం వేసేటప్పుడు మనకి సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి ఇంతకుముందు చెప్పుకున్నాము. ఒకటి వస్తే కలుపు మొక్కలు, లేదంటే విత్తనం ద్వారా వస్తుంది. సో విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేయాలండి. విత్తన శుద్ధి అంటే రైతులకు అందరికీ తెలిసిన మందులే. కార్బన్డిజం 2 గ్రాములు పర్ 1 కేజీ విత్తనానికి 2 గ్రాములు వేయాల్సి వస్తుంది. అది కాకపోతే ట్రైసైక్లోజోల్, బీమ్,
బామ్ అనే మందు అని పేర్లతో మార్కెట్లో దొరుకుతుంది. అది కూడా 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి కంపల్సరీ నాటుకోవాలి. లేదంటే అందరు రైతులు ఏంటంటే డైరెక్ట్ వెదజల్లే పద్ధతి వాడరు. కొంతమంది ఏంటంటే నారు పెంచి నారు తీసుకెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం మెయిన్ మడికి. సో నారు పీకిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే ముందు ఆ నారుని వేర్లు మొత్తము వేరే నీళ్ళలో ఉంచాలండి. అంటే ఫంగిసైడ్ కలిపిన నీళ్ళలో. అక్కడ ఫంగిసైడ్లు వచ్చేసి బ్లైటాక్స్, కాపరాక్సిక్లోరైడ్ అనే మార్కెట్లో దొరుకుతుంది. 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి అటువంటి నీళ్ళలో, లేదంటే మ్యాంకోజెబ్ అందరికీ తెలిసిందే డైథెనియం 45 అని దొరుకుతుంది. అది కూడా 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి. సపోజ్ మీరు 1 ఎకరానికి మీరు నారుమడి తయారు చేస్తున్నారు. ఆ 1 ఎకరా నారుమడికి మీరు 50 లీటర్లు లేకపోతే 100 లీటర్ల ద్రావణం మనం తయారు చేసుకుంటాం. ఆ 100 లీటర్ల ద్రావణంలో ఒక 10 నిమిషాలు ఈ నారు మొత్తాన్ని ముంచి, వేర్లు మాత్రం ముంచి, అప్పుడు తీసుకెళ్లి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. సో అటువంటి పరిస్థితులు ఏంటంటే ఫస్ట్ 30 రోజుల్లో వచ్చే లీఫ్ బ్లాస్ట్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు. దీని తర్వాత విత్తన శుద్ధి అయిన తర్వాత ఫీల్డ్లో 30 రోజుల తర్వాత వచ్చే ఇప్పుడు వెన్నుపై రావచ్చు, లేకపోతే ఫ్లవరింగ్ స్టేజ్లో రావచ్చు. అప్పుడు మనం ఫోలియార్ స్ప్రేకి వెళ్ళాలి. ఈ ఫోలియార్ స్ప్రేకి వచ్చేసరికి మనకి కార్బండిజం 1 గ్రామ్ 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ట్రైసైక్లోజోల్ చెప్పుకున్నాం కదండి, అది 0.5 గ్రామ్ అయితే సరిపోతుంది. ఈ ట్రైసైక్లోజోల్ సీ ట్రీట్మెంట్కి అయితే 2 గ్రాములు వాడతాము. స్ప్రేయింగ్ అయితే మాత్రం 0.5 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మాత్రం సమర్థవంతంగా దీన్ని కాపాడుకోవచ్చు.